సరిగ్గా 2024 సంవత్సరాల క్రితం మన జీవితంలో కూడా ఇదే జరిగింది. రాజు స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. రాజు యొక్క ప్రాణ స్నేహితుడి స్థానంలో మనం ఉన్నాం. మనము పాపం చేసినప్పుడు, మనము దేవునికి విరోధంగా నడుచుకున్నప్పుడు, దేవుడు తన నీతిని అనుసరించి, తన న్యాయాన్ని అనుసరించి ఆయన మన పాపములను బట్టి ఆయన తీర్పు తీర్చి మనకు మరణ శిక్షను విధించాడు. అలాగే దేవుడు కృపగల దేవుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు కాబట్టి, ఆయన పక్షపాతం లేని దేవుడు కాబట్టి, ఆయన తీర్పు తీర్చినటువంటి ఆ దేవుడే మన పాపము బట్టి మనకు శిక్షను విధించినటువంటి ఆ దేవుడు అదే సమయంలో పాపులమైన మన పట్ల తన కనికరాన్ని చూపించి, తన కృపను చూపించి, తన ప్రేమను కుమ్మరించి ఆయన మన స్థానంలోనికి దిగివచ్చి ఆయన మనకు బదులుగా మరణించడానికి, మనకు బదులుగా ఆయన విధించినటువంటి శిక్షను భరించి మనలను ఆ శిక్షలో నుంచి తప్పించడానికి 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా సర్వలోక మానవాళి రక్షకుడిగా ఈ భూమి మీదకి ఆయన దిగి రావడము జరిగింది. ఆ రాజు కదా తన ప్రాణ స్నేహితుల స్థానంలో ఆ బోన్లో నిలబడి తాను విధించినటువంటి ఆ శిక్షను తానే భరించి తన ప్రాణ స్నేహితుడిని ఏ విధంగా అయితే విడిపించాడో, అలాగే సర్వలోకాన్ని సృజించినటువంటి దేవుడు, సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరినీ కూడా పుట్టించినటువంటి ఆ దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులందరూ పాపంలో పడిపోయినప్పుడు ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు దేవుడు కాబట్టి తన నీతి న్యాయం అనుసరించి ఆయన అత్యున్నతమైన సింహాసనం పైన కూర్చుండి మానవులందరికీ శిక్షణ విధించినటువంటి ఆ దేవుడే మరి లోకంలో ఉన్న మనుషులందరినీ పుట్టించినట్టు ప్రేమగల తండ్రి కనుక ఆయన తన ప్రేమను అనుసరించి, తన నీతిని న్యాయాన్ని అనుసరించి, అలాగే తన కనికరాన్ని ఆయన మన పట్ల చూపించి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి దిగివచ్చి మనందరి పాపభారములు, మనందరి శాపభారములు, మన మీదకి రావాల్సినటువంటి ఉగ్రతనంతటిని కూడా ఆయన తన మీద వేసుకొని మనము మరణించాల్సినటువంటి ఆ స్థితిలో తాను ఆ మరణాన్ని అనుభవించి మనల్ని దేవుని ఉగ్రతలో నుంచి, దేవుని యొక్క ఆ శిక్షలో నుంచి ఆయన మనల్ని తప్పించి మనకు నిత్య జీవాన్ని, మోక్ష భాగ్యాన్ని, తనతో పాటుగా పరలోకమునందు యుగయుగములు జీవించేటువంటి ఆ గొప్ప ధన్యతను తన కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహింప చేయడానికి ఆయన సర్వలోక రక్షకుడిగా ఆయన ఈ భూమి మీదికి దిగిరావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని అంగీకరిస్తారో, దేవుడు నా కొరకు ఆయన ఈ లోకంలోనికి దిగివచ్చాడని, దేవుడు నాకు బదులుగా మరణించాడని, ఆయన సమాధి చేయబడ్డాడని, అలాగే 3వ దినమున ఆయన తిరిగి లేచాడని, ఆ తర్వాత ఆయన మరలా 2వసారి రాబోతున్నాడని, ఒకానొక రోజున ఈ సర్వలోకానికి ఆయన తీర్పు తీర్చబోయేటువంటి దేవుడని ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ఆయన అనుగ్రహింప చేసేటువంటి నిత్య జీవాన్ని వారందరూ కూడా స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఆ ప్రభువును ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని ఎదుట తమ పాపాల వారు ఒప్పుకొని పశ్చాత్తాపడతారో, దేవుడే నన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడని, దేవుడే తన ప్రేమను బట్టి, తన కనికరాన్ని బట్టి నాకు బదులుగా ఆయన మరణించి నన్ను మరణములో నుండి, నిత్య నాశనము నుండి రక్షించడానికి ఆయన నా రక్షకుడిగా, సర్వలోక రక్షకుడిగా ఈ భూమి మీద అవతరించాడని, ఆయన నా కొరకు మరణించి 3వ దినంలో తిరిగి లేచాడని ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభువును తమ దేవునిగా, తమ రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నారో వారందరూ మరి ఒక మాట ప్రార్థించినట్లయితే, దేవా నేను పాపిని, నా పాపము నుంచి నన్ను విడిపించడానికి నా శిక్షను నీవు పొందుకొని నన్ను ఆ మృతలో నుంచి తప్పించి నన్ను ఆ నాశనం నుంచి విడిపించి నాకు నిత్య జీవ రాజ్యాన్ని, ఆ నిత్య రాజ్యంలో స్వాస్థాన్ని నాకు అనుభూతి చేయడానికి నువ్వు ఈ భూమి మీదకి దిగి వచ్చావు దేవా, ఈ సత్యాన్ని నేను గ్రహిస్తూ ఉన్నానని చెప్పేసి, నమ్ముతా ఉన్నానని చెప్పేసి ఎవరైతే ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆ సత్యాన్ని అంగీకరిస్తారో వారందరికీ దేవుడు తన నిత్య జీవాన్ని ఆయన ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి అందరం లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవ, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో ప్రభువా మేము పాపము చేసినప్పుడు, మేము మీకు విరోధంగా అవిధేయత చూపించినప్పుడు, తండ్రి మీ యొక్క మార్గాన్ని మేము విడిచిపెట్టినప్పుడు,
తండ్రి నీవు నీ నీతిని అనుసరించి నీ సత్యమును అనుసరించి దేవా మీరు మాకు తీర్పు తీర్చారు ప్రభువా. మా పాపములను బట్టి అయా మేము కొని తెచ్చుకున్న జీతం మరణం ప్రభువా. మా పాపాలను బట్టి మీరు మాకు విధించిన శిక్ష ఆయన నిత్య నరకము నా తండ్రి. అలాగే అదే సమయంలో నాయన నువ్వు కృపగల దేవుడు ప్రభువా, నువ్వు జాలిగల దేవుడు ప్రభువా, నువ్వు ప్రేమ కలిగినటువంటి దేవుడు నాయన, నువ్వు కనికరాన్ని చూపించే దేవుడు ప్రభువా. నాయన మీ కనికరాన్ని మా పట్ల చూపించి మీ ప్రేమను మా ఎడల కుమ్మరించి మీ కృపను నాయన మా మీద కుమ్మరించిన తండ్రి ప్రభువా. అయ్యా మీరే నాయన సర్వలోక రక్షకులుగా ఈ భూమి మీదకి దిగి వచ్చారు ప్రభువా. మా స్థానంలో నీవు నిలబడి మా పాప శాప భారములన్నింటినీ మా మీదికి రావలసినటువంటి దేవుని ఉగ్రతను మీ మీద వేసుకొని మాకు బదులుగా మీరు మరణించిన తండ్రి ఉగ్రతలో నుంచి అయ్యా శిక్షలోంచి మమ్మల్ని ఆయన విడిపించి ఆయన మీకు గొప్ప రక్షణ భాగ్యాన్ని మీ కృపలో మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మీ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మీ ప్రేమను మీ దయను మీ కనికరాన్ని మా ఎడల మీరు చూపినందుకు ఆయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా మీరు మా జీవితాలలో కృపా సత్య సంపూర్ణుడవుగా అయ్యా మీరు మా జీవితంలోనికి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. ఎవరు ఇవ్వలేనటువంటి ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆయన తండ్రి యుగయుగాలు మీతో పాటుగా పరలోకమునందు జీవించేటువంటి ఆ గొప్ప కృపను అయ్యా మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే మిమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని తమ దేవునిగా తమ రక్షకులను అంగీకరిస్తూ ఉంటున్నారు ప్రభువా, అయ్యా వాళ్ళ హృదయాలలో మీ యొక్క గొప్ప రక్షణ కార్యాన్ని మీరు జరిగించుబడి తండ్రి మీ బిడ్డలుగా వారిని అంగీకరించుబడి మీ సంఘములో వారిని సభ్యులుగా చేర్చుబడి తండ్రి యుగయుగాలు పరలోకమునందు మీతో పాటుగా అయ్యా జీవించేటువంటి కృపను తండ్రి వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తుల నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.